సో టుడే మనం చేపల రెసిపీ చేస్తున్నాం. చేపల పులుసు, మన తెలంగాణ చేపల పులుసు. తెలంగాణ ఆంధ్ర ఏ దేశం పోయినా గదే చేపలు ఉంటాయి. తెలంగాణ ఆంధ్ర ఏ దేశం పోయినా గదే చేపలు ఉంటాయి, గయ్య పులుసు ఉంటాయి. సో ఈ 3 చేపలు ఉన్నాయి కదా, ఈ 3 చేపలను కట్ చేసి కోసి మంచిగా ఫ్రై చేసుకొని తినాలా. ఇవి నా బర్డ్స్ అండి, ఇవి 3 చేపలు 3 బర్డ్స్ ఇవి నా ఫేవరెట్. వీటిని కూడా కాదు కానీ వేరే చేపలు ఉన్నాయి. కమాన్ చూపిస్తా. సో దిస్ ఇస్ ద ఫిషెస్. సో వీటి ఇట్లా కట్టుకోవాలన్నమాట. మంచిగా కడుక్కోవాలి. మొన్న నేను 2 కిలోలు తీసుకొస్తే 1 కిలో ఆల్రెడీ మెక్కేసినాం. ఇంకా మావాడు ఇప్పుడు మళ్ళీ ఇవి వండుతా అని చెప్తుండు. సో వీటిని మంచిగా నీట్గా సాల్ట్ వేసి మంచిగా కడుక్కోవాలన్నమాట. సో మా షింకు ఎంత నీట్గా ఉందో చూడండి. కనబడుతుందా? సో ఇక్కడ రైస్ అవుతుంది అన్నమాట. సో ఇందులో ఒక ఎగ్ వేసాడు మావాడు. రైస్ అవుతుంది, అయిపోయినాక ఇక్కడే. సో గాయ్స్, సో ఇందులో నీసు పోవాలంటే ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ సగం కట్ చేసుకోవాలి. నిమ్మకాయ ఇందులో ఇట్లా మొత్తం ఇట్లా ఏమంటుందని ఇట్లా ఒత్తి ఇట్లా పిసికి మొత్తం ఇందులో వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఇట్లా కలుపుకున్న తర్వాత ఎంత హాఫ్ అన్ అవర్ ఇట్లా వదిలేసిన తర్వాత వీ హ్యావ్ టు వాష్ దిస్ మంచిగా కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడగాలి. అప్పుడు నీస్ అనేది ఉండదు అన్నట్టు, అస్సలు ఉండదు నీసు. సో దిస్ ఇస్ కాల్డ్ హెడ్, టేలు అండ్ మిడిల్ భాగం. సో అట్లా. సో ఏంటిది ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంత వేయాలి ఏందనేది మీకు చూపిస్తాను. ఆగండి ఒక్క నిమిషం. స్టే వన్ సెక్. సో మనం ఇప్పుడే గంజి పెట్టుకున్నాం మనం. సో గ్యాస్ ఆయిల్ చూడండి, ఇంత ఆయిల్ వేసుకోవాలి. తగ్గిందట వాడు ఇంకా వేస్తాడు. ఇంత ఆయిల్ తింటే కథ డైరెక్ట్ పైకే ఇక అరటాక్ వస్తుంది. సో గ్యాస్ మీరు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. ఇక్కడ ఒకటి గుడ్డు పోయింది ఇక్కడ. సో మనం ఇదంతా కడుక్కున్న తర్వాత ఇట్లా ప్లేట్ వేసుకోవాలి. సో నీస్ అంతా పోతుంది చూడండి, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. తల మెరుస్తుంది, మన సరుపు లెక్క. సో ఆయిల్ కొంచెం ఇట్లా హీట్ ఎక్కిన తర్వాత, కొంచెం ఇట్లా లైట్గా వేడైన తర్వాత ఈ చేపలు అనేది మనం ఎందులో వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలి. మనం స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. సో గ్యాస్ నాకు టైంపాస్ కాకపోతే ఈ छोटे बच्चे से मैं खेलता हूँ చిన్న చేపలతో ఆడుకుంటాను నేను. టైంపాస్. ఆక్సిజన్ పైప్, అక్వేరియం అయితే దీని వెనకాల నాకు మంచి స్వీట్ మెమరీ ఉంది నాకు. దిస్ ఇస్ ద టైమ్ టు పుట్ ద ఫిష్ ఇన్ ద ఆయిల్. సో ఇట్లా ఆయిల్లో మనం మంచిగా టేస్ట్ పెట్టుకుంటాం. ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని బయటికి చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీ ఉండాలి. అట్లా అయితే సార్లు చేయాలి మనం. లేదంటే మనం అన్నీ ఓడవాలి. మనం అది కూడా సార్లు చేయాలి. అట్లా కాదు కాదు. సో ఇందులో ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని బయటకు తీస్తే మంచిగా టేస్ట్ మీద మంచిగా వస్తుంది మీకు. సో సో ఇట్లా మన తెలంగాణలో కదండి, తగ్గేదే లేదు అట్లా. సో మనము అందులో మసాలాలు వేసుకుంటాం కదండి, కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లి, ఇంకొంచెం ఆనియన్స్. సో మా గాయ ఇందులో వేసి ఇప్పుడు మంచిగా దీన్ని గ్రైండ్ పట్టి చేపలలో వేసుకోవాలి. సో టేస్ట్ అదిరిపోతుంది. సో టేస్ట్ కొంచెం 1 2 3 4 5 5 మిర్చిలు 2 టమాటాలు ఇట్లా కోసుకొని ఇందులో వేసుకోవాలి. 1 2 3 4 5 5 మిర్చిలు 2 టమాటాలు ఇట్లా కోసుకొని ఇందులో వేసుకోవాలి. సో మంచిగా గ్రైండ్ పెట్టిన తర్వాత ఎప్పుడు వేయాలో మీకు చెప్తా. పొగలు వస్తున్నాయండి. గ్రైండ్ నుంచి కాదు, రైస్ నుంచి. సో
దీన్ని తిప్పుకోవాలి మనం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తిరుగుతాయి అన్నట్టు. అప్పుడే అప్పుడే మన మాట వినేయాలి. సో ఇది వచ్చేసి చింతపండు. ఎంత మనం ఒక పిరికడి చింతపండు నానబెట్టుకోవాలి. అట్లా అది చేప మనం అది ఫ్రై అయ్యేంత వరకు చింతపండు నానబెట్టుకోవాలి. ఎంతసేపు ఒక 4-5 minutes మనం నానబెట్టినాం అనుకో. సో మనం అది ఇట్లా పిసికిన వెంటనే దాని రసం అనేది బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సో దాని తర్వాత మనం చేపలు వేసుకోవచ్చు. మంచిగా మస్తు టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు లాస్ట్ వరకు చూడండి ఎట్లుంటుందో టేస్ట్. నేను తిని చూపిస్తాను మీకు. మా గాయ అసలు కిరాకు వండుతాడు. సో అది ఫ్రై అయిన తర్వాత మనం అది తీసుకుంటాం కదా, ఈ ముగ్గులో మనం వండుకోవాలి. సో రెడీగా ఉందంటే మనం రెడీగా ఉందో చూద్దాం. కానీ అది అయ్యేలోపు మీకు చిటికా వచ్చేసి ఏంటంటే, కొంతమందికి డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉండే డైజెషన్ అవ్వదు. సో వారు ఏం చేయాలంటే, దిస్ ఈస్ కాల్డ్ జెండు ప్యూర్ హనీ. ఇది వచ్చేసి మనకు డిమార్ట్లో దొరుకుతుందండి. Buy 1 get 1 ఆఫర్ ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడదా అని చెప్పి నాకు ఉత్తపదం వస్తుందండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడదా అని చెప్పి నాకు ఉత్తపదం వస్తుందండి. సో ఏంటంటే, ఈ హనీ అనేది తమలపాకులో మనం వేసుకొని తిన్న తర్వాత మనం నోట్లో వేసుకుంటే మనం తిన్నదంతా అరిగిపోతుంది. సో అదే అండి చిట్కా. సో అక్కడ చేపలు అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే, ఇటేమన్నా ఎడ్డాకులు అంటారండి. ఎడ్డాకులు దీని పేరు నాకు గుర్తులేదు. కానీ ఇవి మనం ఇంటి ముందు ఉంచుకోవద్దండి. చాలా విషయం ఇది. మామూలుగా దీన్ని ముట్టుకున్న తర్వాత మన నోట్లో నాలుక మీద వేసుకోవచ్చు. అట్లా 10 సార్లు వేసుకున్నామంటే కథ మనం డైరెక్ట్ టికెటే మనకి. సో ఇవన్నీ ఇంటి ముందు ఉన్నట్లయితే క్లీన్ చేసుకోవాలి మనం అట్లా. సో అవసరానికి కలమంద చెట్టు పెంచుకోవాలి. సో ఈ కలమంద చెట్టు పెంచుకుంటే మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి, ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. సో అట్లా అవన్నీ పీకేసుకోవాలి. ఇట్లాంటివి పెంచుకోవాలి. పొద్దున లేచి తాగాలి. కిలోలకి తాగద్దు. కొంచెం అట్లా కొంచెం షుగర్ వేసుకొని అది నెయ్యి వేసుకొని సాల్ట్ వేసుకొని ఇది వేసుకొని తాగాలన్నట్టు. చాలా బాగుంటుంది. డైజెషన్ సిస్టమ్ కానీ ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంటే, విటమిన్స్ ఏమేమి వస్తాయట. నాకు కరెక్ట్గా తెలియదు. మీరు చూడండి ఒకసారి అట్లా. చెట్టు పేరు ఏంటిదో కామెంట్ చేయండి గైస్. మల్ల చెట్టు ఏదో అంటారు కదండి. ఫోటోలు ఇట్లాంటి చెట్ల దగ్గర ఫోటో తీయాలి. పచ్చ గ్రీన్గా వస్తుంది బ్యాక్గ్రౌండ్. పప్పడికాయలు ఇవి కొంచెం పండినాయంటే కథం. ఇవి మాయమైపోతాయి. మాయమైపోయి నాకు కడుపులో వచ్చి పడతాయి ఇవి. గ్యాస్ మనం చేపల దగ్గరికి వచ్చేద్దాం మనం. సో ఆ చేపలు ఇందులో వేసే ముందు మనం ఇందులో జీలకర్ర అవన్నీ పప్పు దినుసులు అది మనం ఇంతకుముందు గ్రైండ్ పట్టుకున్నాం. ఆ గ్రైండ్ చేసిన సామాన్లన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. సో అట్లా దాని తర్వాత పులుసు వేయాలి. కొంచెం ఇట్లా పులుసు వేసుకోవాలి. ఇది కొంచెం మరిగిన తర్వాత మనం చేపలు వేసుకోవచ్చు. This is some like మాడిపోయిన. ఇది వచ్చేసి పందిపప్పు. కుందలు అనుకుంటా. ఇది వచ్చేసి చెట్టు పేరు ఏదో రేణగాయ చెట్టు, రెగ్గాయ చెట్టు. చిన్నప్పుడు మా ఊళ్ళో అయితే ఫుల్ తినేది. తిని జలుబు వచ్చేది లాస్ట్కు. సో మనం గ్రైండ్ పెట్టిన ధనియాలు వచ్చేసి మనం ఇందులో వేసుకోవాలి మనం టేస్ట్ కోసం. ఇది వచ్చేసి ఫిష్ మసాలా. ఇది కూడా మనం కొంచెం వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. సో అందులో ఫ్రై అయిన చేపలు వచ్చేసి మనం ఇక్కడ పులుసు వేసుకుంటున్నాం. ఇదంతా ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం ఇందులో వేసేసాలి అట్లా. సో
సో అన్నిట్లు ఇందులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంటే ముందు ఇట్లా మనం ఫ్రై చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. మనం ఇట్లా ఫ్రై చేస్తే కొంచెం ఇట్లా అతుకున్నట్టు ఉంటుంది కానీ ఏం కాదు, బాగానే ఉంటుంది టేస్ట్. ఫ్రై చేస్తే కొంచెం ఇట్లా అతుకున్నట్టు ఉంటుంది కానీ ఏం కాదు, బాగానే ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది. తిన్నాక చూడండి మీకు అర్థమవుతుంది. చూడండి నాకైతే నాలుగు కూరుతుంది, మంచిగా తినేయాలని చెప్పి నాలుగు కూరుతుంది నాకు. ఎక్సలెంట్ ఉంది. దీన్ని కనుక కొంచెం అన్నంలో వేసుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది. మొత్తం అయిపోయినట్టు. ఇక కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని మనం దింపేసుకోవాలి. ఇక సో లాస్ట్ దీని సంగతి ఒకటి అయిపోతుంది. ఇదేమో ఇంత మంచి ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టుగా. సో ఇట్లా మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇంత సరిపోతుంది, ఎందుకంటే అది హాఫ్ 800 grams ఫిష్కి సరిపోతుంది అట్లా.